గంగా దిగు. గంగా గంగా ఏం ఆలోచిస్తున్నావు? పద. ఏమైంది నీకు? అలా ఆగిపోయావే? 1 మినిట్ అన్నయ్య. నానమ్మా, నేను నీకు చెప్పానుగా నానమ్మా, గంగ మీద పడిన ఆ మచ్చ తుడిచేసిన తర్వాత నేను ఇంటికి తిరిగి వస్తానని. నేను చెప్పిన మాట నిలబెట్టుకున్నాను నానమ్మా. నానమ్మా, హారతి పళ్ళని తీసుకురావా? స్వాగతం చెప్పువా మాకు. నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఆగు సుప్రియ. ఎందుకు చెప్పాలి స్వాగతం? అదేంటి నానమ్మా, నానమ్మ మీ చిన్న కేసులో విజయం సాధించాడు, మరి స్వాగతం పలుకో నువ్వు. నానమ్మ ఈరోజు నిజం గెలిచింది. నువ్వు మీ చిన్న గెలిచినందుకు సంతోషించాలి కదా, అవునా? చతుర్వేదుల వంశం వారి వారసత్వం మీద నీకు చాలా ప్రేమ ఉంది కదా, నీకదంటే ఎంతో గర్వం ఉందిగా. దాన్ని నిలుపుకున్న వారికి స్వాగతం చెప్పవా? ఇదేమైనా బాగుందా నానమ్మా? తీసుకురా సుప్రియ హారతి పళ్ళెం. లోపలికి రా. అయ్యో రా గంగా, నువ్వు కూడా లోపలికి రా. రా గంగా. సాగర్తో పాటు హారతి అందుకున్నంత మాత్రాన, ఇంట్లోకి వచ్చినంత మాత్రాన నువ్వు గెలిచాననుకోకు. నా కోడిపోడు అంటూ అలవాట్లేనప్పుడు నువ్వేలా గెలుస్తావు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.